ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మనం ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ తర్వాత మనకు ఒకసారి మోకాలు అనేది అరుగుదల మొదలైందంటే కనుక సో మనం ఇప్పుడు దానికి సంబంధించిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ నీ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఇది ఏజ్ రిలేటెడ్ ఇష్యూ అనమాట. సో ఒకసారి మనకు గుజ్జు అనేది, కార్టిలేజ్ అనేది అరుగుదల అనేది మొదలైందంటే ఇంకా అది మళ్ళీ వయసు పెరిగే కొద్దీ అరుగుతూనే ఉంటుంది. సో అందుకని ఏంటంటే మనం ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకోవడంతో పాటు దానికి ఎటువంటి జాయింట్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఎక్కువగా మనం మోకాలు మర్చుకొని కూర్చోవడం కానీ, కింద కూర్చోవడము, సో బాస్పట్లు వేసుకొని కూర్చోవడం అంటుంటారు కదా, సో అటువంటి పనులు చేయకూడదు. ఇంకా అంతేకాకుండా ఎక్కువగా స్టెప్స్ ఎక్కి దిగడం, మెట్లు ఎక్కి దిగడం కూడా చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళేటప్పుడు ఓన్లీ ఒక లెగ్ మీదనే మన బాడీ మొత్తం వెయిట్ అంతా ఉంటుంది. సో అందుకని అంటే ఎక్కువ స్టెప్స్ ఎక్కి దిగే వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు తొందరగా మళ్ళీ మోకాల అరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అలా మనం కింద కూర్చోకుండా ఎక్కువగా స్టెప్స్ ఎక్కి దిగడం కానీ అటువంటివి చేయకపోవడం, ఇంకా ఇండియన్ టాయిలెట్ వాడడము, అటువంటి పనులు చేయకుండా ఇంకా ఏదైనా మన యాక్టివిటీ ఏది చేసినా కూడా వాకింగ్ కానీ, ఏదైనా ఇంట్లో కుకింగ్ కానీ ఏది చేసినా కూడా ఎవ్రీ 15 minutesకి ఒకసారి మనకు పెయిన్ లేకపోయినా సరే మళ్ళీ కొంచెం రెస్ట్ ఇవ్వాలి. అంటే ఒక 5 minutes మధ్యలో బ్రేక్ ఇచ్చి కూర్చొని చేసుకోవడం పనులు, కూర్చొని చేసుకునే పనులు, అంటే కూరగాయలు కూడా కూర్చొని కట్ చేసుకోవడం టేబుల్ మీద. సో అటువంటి జాగ్రత్తలు అనేవి కూడా తీసుకుంటూ మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకుంటే కనుక దాంతోపాటు కొన్ని డైట్ కానీ ఇప్పుడు ఏదైనా సో ప్రోటీన్ డైట్, కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, ఇంకా కొన్ని నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేవి కూడా చేసుకుంటే కనుక మనకు తీసుకున్న ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువ కాలం మనకు నొప్పి లేకుండా పనిచేస్తుంది అనమాట.